దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరొకసారి యాదన్ గడియ అనే దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించు కృపను అనుగ్రహించాడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం అందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, మీరు ఉత్సహించి సంతోషించుదురు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, మీరు ఉత్సహించి సంతోషించుదురు. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 4వ వచన మాట ఏంటంటే, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మీరు ఉత్సహించి సంతోషించుదురు. ఈ రోజున గమనించండి, దేవుని పిల్లలు ఏ కుటుంబానికి వెళ్ళినా, ఏ కుటుంబాన్ని దర్శించినా, ఏ వ్యక్తిని పరామర్శించినా, ఎవరితో మాట్లాడినా, బాగున్నారా, సంతోషంగా ఉన్నారా, ఉత్సాహంగా ఉన్నారంటే, ధైర్యంగా మేము ఉత్సాహంగా ఉన్నాము అని, సంతోషంగా ఉన్నామని చెప్పలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడు ఉత్సాహంతో సంతోషంతో ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ కార్యం మన పట్ల దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి ఎందుకు ఉండలేకపోతున్నారు? కారణం ఏంటి? తన పిల్లలు ఎందుకు ఉత్సాహంగా ఉండలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు అని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఆ వాక్యం దేవుడు మన జీవితంలో ఫలింప చేయాలంటే, మీరు ఉత్సహించి సంతోషిస్తారన్న మాట మన జీవితంలో అది నెరవేర్చబడాలంటే అసలు ఎవరికి ఇస్తాడు ఈ ధన్యత? ఎవరు ఉత్సాహంతో ఆనందంతో తమ జీవితాన్ని గడుపుతారో, తమ జీవిత గమనాన్ని ముందుకు కొనసాగించగలుగుతారు. ఈ ఉత్సాహము సంతోషము అనేది దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? ఈ కృపను, ఈ ధన్యత ఎవరికి ఇస్తారు? ఎవరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు అని మనం పరిశీలన చేస్తే ఒక 2-3 అనుభవాలు చెప్తానండి. మీరు ఎలా చేయండి, మీరు ఎలా నడవండి, దీన్ని ఎలా గ్రహించండి, దీని ప్రకారం జీవించండి, మీరు ఖచ్చితంగా ఉత్సాహించి సంతోషంగా ఉందురుగాక. ఏం చేయాలి, ఎలా ఉంటే, ఏం చేస్తే మనం ఉత్సాహంగా సంతోషంగా ఉంటామో ఒక 2-3 విషయాలు చెప్తాను, మీకు గుర్తు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా విని దాన్ని అవలంబిద్దాం. ఒకటి, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచ్చిన మాట ఏంటంటే, ఎవరు ఆయన ఆశ్రయిస్తారో వారు ఉత్సాహంగా సంతోషంగా ఉందురుగాక. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు ఉత్సాహంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా? ఒకే ఒక మాటని చెప్తున్నాను, ఓ సలహా నీకు ఇస్తున్నాను. నీవు ఆయనను ఆశ్రయించు, మనుషులను ఆశ్రయించొద్దు, దేవుని ఆశ్రయించు. నువ్వు ఉత్సాహంగా సంతోషంగా ఉందువుగాక. రెండవది, దేవునికి వాక్యం సెలవుబడుతుంది, ఎవరు ఉత్సహించి సంతోషిస్తారు అని మనం పరిశీలన చేస్తే, కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 27 వచ్చిన మాట ఏంటంటే, ఎవరు ఆయన ఎదుట నిర్దోషులుగా ఉంటారో. ఈ రోజున మనం దోషులుగా ఉండే దేవుణ్ణి ప్రార్థన చేసాం అనుకోండి, మనకు ఉత్సాహం రాదు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, మీరు నా ఎదుట నిర్దోషులుగా ఉండండి, మిమ్మల్ని ఉత్సాహించేవారుగా సంతోషించేవారుగా చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సంతోషం కోసం, ఉత్సాహం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనుషులు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు అలా చేయవలసిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఉత్సాహంతో సంతోషంతో నింపబోతున్నాడు. ఆయన ఎదుట మీరు నిర్దోషులుగా కనబడాలి. ఇంకొక మాట చెప్తాను, ఎవరిని దేవుడు ఉత్సహించేవారుగా సంతోషించేవారుగా చేస్తాడు అని అంటే, లేఖనాలు చెప్పబడుతున్నాయి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 12వ వచ్చిన మాట ఏంటంటే, ఎవరు ఆయన స్తుతిస్తారో, తంబూర నాద సితారాలతో ఆయన స్తుతిస్తారో వారిని దేవుడు ఉత్సాహంతో సంతోషంతో నింపునుగాక. 3 అనుభవాలండి. ఈరోజు మనం సంతోషంగా ఉండాలా, ఉత్సాహంగా మన జీవితాన్ని కొనసాగించాలా, మన జీవిత గమనాల ముందుకు వెళ్ళాలా. 3 అనుభవాలు కలిగి ఉండాలి. ఒకటి, మనం చేసిన పని ఆయన ఆశ్రయించాలి. 2, ఆయన ఎదుటి నిర్దోషులుగా ఉండాలి. 3, ఆయన స్తుతిస్తూనే ఉండు. తంబూర నాద సితారాలతో ఆయన స్తుతించు. దేవుడు ఖచ్చితంగా మనందరినీ దీవించి ఉత్సాహంతో సంతోషంతో ఆరోగ్యాలతో నింపి దేవుడు మన దీవించునుగాక. దేవుడి మాట దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ఫలింప చేయండి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు, మీరు ఉత్సహించి సంతోషించబోతారని చెప్పారు. ఇదిగో తండ్రి, ఉత్సాహంతో సంతోషం ఉండాలంటే మేమేం చేయాలో, ఎలా నడవాలో మీరు మాతో మాట్లాడారు. బిడ్డలు అలా నడిచి వారి జీవితం అంతా ఉత్సాహంతో సంతోషంతో గడిపి ఇంకా నీకు మహిమ తెచ్చి విలువ తెచ్చి బిడ్డలుగా నిలబెట్టమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.